కేంద్రంలో, రాష్ట్రంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. కేంద్రం నుంచి రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టులను సాధించుకురాగలిగే బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీలకు అప్పగించారు. ఇందులో భాగంగా చిత్తూరు ఎంపీ, కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ను కలిశారు. తిరుపతికి సమీపంలోని చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న పాకాల రైల్వే స్టేషన్ను జంక్షన్గా అభివృద్ధి చేయాలని కోరారు. అంతేకాకుండా ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, అందుకు తగన అవకాశాలను ఆయన మంత్రికి వివరించారు. ప్రాజెక్టును ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావలసిన అనుమతులన్నీ త్వరితగతిన వస్తాయని ఆయన మంత్రికి హామీ ఇచ్చారు. దీంతో మంత్రి అశ్వనీ వైష్ణవ్ వచ్చే ఏడాది మార్చి నుంచి పాకాల స్టేషన్ను అభివృద్ధి పరిచే పనులు ప్రారంభిస్తామని, స్టేషన్ను పూర్తిగా ఆధునికీకరిస్తామని, స్టేషన్ పరిసర ప్రాంతాల్లో 8 లైన్లను నిర్మించడంతో పాటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వాస్తవానికి ఈ నెల 9వ తేదీన పాకాల రైల్వే స్టేషన్కు సంబంధించి చేపట్టాల్సిన పనులపై రైల్వే భద్రతా కమిటీ సమావేశం నిర్వహించింది. దక్షిణ మధ్య రైల్వే అధికారులు వీటపై గుంతకల్లు డివిజన్ కార్యాలయానికి ఉత్తర్వులను పంపించారు. అతి త్వరలోనే పనులు ప్రారంభం కాబోతున్నట్లు అందులో పేర్కొన్నారు. అందుకు నివేదిక సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావడంవల్ల వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. అంతేకాకుండా భారతీయ రైల్వేలో పాకాలకు ప్రత్యేకమైన స్థానం ఏర్పడుతుంది. ప్రస్తుతం తిరుపతి నుంచి రేణిగుంట మధ్యలో 3వ లైను నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆధ్యాత్మికంగా అంతర్జాతీయ స్థాయి నగరం కావడంతో పాకాలతో పాటు సమాంతరంగా తిరుపతికి మరిన్ని అత్యాధునిక సౌకర్యాలను కల్పించబోతున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి.